నేను మీ రాఘవరావుని. రాజ్యాంగం పట్ల గౌరవం లేని, రాజ్యాంగం అంటే తెలియని వెధవ జగన్ అండి. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట ఎంత ఎంత హ్మ్, కఠిన పదం ఎందుకు వాడానంటే, ఆయన మాట్లాడిన ఈ మధ్య మొన్న మాట్లాడిన మాట బట్టి మా జన సైనికులు సార్ మీరు వీడియో చేయకపోతే ఎట్లా అంటే చేస్తున్నాను. ఆయన ఏం మాట్లాడాడు? పరకామణి చోరీ చిన్న కేసట. అంటే కత్తితో ఘాటు పెడితే చిన్న కేసు, మర్డర్ చేస్తే చిన్న కేసేనా? చిన్న కేసు ఎట్లా అవుతది? తప్పు తప్పే కదా! అది కూడా తెలియని జగన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఈ చిన్న కేసు అని మాట్లాడంటే ఇంకా అతనికి రాజ్యాంగం ఏం తెలిసింది అతనికి? అంటే ఆ రాజ్యాంగం తెలియని వ్యక్తులు కూడా, రాజ్యాంగం పట్ల గౌరవం వ్యక్తులు కూడా, మరి అటువంటి వ్యక్తులకి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎలా ఇచ్చారు ఈ ప్రజలు, ఆంధ్ర ప్రజలు నాకు అర్థం కావట్లేదు నాకు. ఎలా ఓట్లేసారు అసలకి? అందుకేనేమో ఈయన లక్షలు కోట్లు సంపాదించుకున్నాడు. కొన్ని వందల కోట్లు ఇచ్చేస్తే సరిపోద్ది అనుకుంటున్నాడేమో. ఇప్పుడు అతను మాట్లాడేదేంటి పరకామణి కేసులో ఎవరైతే దొరికాడో ఆ యొక్క గుమస్తా, అతను చాలా కాలం నుంచి అక్కడే పరకామణి చేస్తున్నాడు. ఏమంటాడండి అతను నాకు అర్థం కాదు. $9 72,000 $9 72,000 అంటే డాలర్ $8,000. ఎలా ఎలా మాట్లాడతాడండి? అంటే ఏమాత్రం జ్ఞానం లేని అజ్ఞానిలాగా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ యొక్క ఏమంటారు టీవీల ముందుకు వచ్చేసరికి ఆ సాక్షి టీవీ వాడు తీస్తాడు. తీస్తే అందరికీ వాళ్ళు పంపిస్తారు. అంతేగాని 10 మంది జర్నలిస్టుల ముందు ఎప్పుడు మాట్లాడే ధైర్యం లేదు అతనికి. ఇతను తప్పు చేశాడట. కేసు పెట్టారట జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేశాడట. ఓకే, మంచిదే. వాడి తప్పు దొంగ అన్నారు, చేశారు. చేసిన తర్వాత మరి శిక్ష పడేది ఆగాలిగా. మరి లోక్ అదాలత్ ఎందుకెళ్లారు? అదాలత్ హడావుడిగా రాజీ ఎందుకు చేశారు? రాజీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎవరు రాజీకి వచ్చారు? టీటీడీ దేవస్థానం వారు వచ్చారా? లేదా సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి దిగి జగన్ ఈ యొక్క కుర్రోడు మంచోడు, మంచి గుమస్తా, ఏదో తప్పు చేశాడో క్షమించేసేవాడిని ఓ రాజీకి వచ్చేసే అని 14 కోట్లు విలువైన ఆస్తుల్ని టీటీడీకి ఇచ్చాడండి. ఏమండి, పోయిందేమో 72,000 మరి 14 కోట్ల ఆస్తి అలా ఎందుకు ఇచ్చాడండి? ఈ రోజుల్లో ఎవరిని ఇస్తాడండి అసలుకి? మామూలుగా చందా ఇస్తే ఆయన కోటీశ్వరుడైతే స్వామివారికి అన్నదానానికో, లేకపోతే స్వామివారికి డెవలప్మెంట్కో, లేకపోతే స్వామివారి నగలకో, లేకపోతే స్వామివారికి కడుతున్న గుళ్ళకో, లేకపోతే స్వామివారికి కడుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్కో దానం చేయొచ్చు. ఒక అన్నదాన సత్రం కట్టొచ్చు, లేకపోతే పరకామణి మందిరం కట్టొచ్చు, లేదా ఒక పర్ణశాల కట్టొచ్చు, లేదా అందరికి విడిదిగా ఉండడానికి ఒక కాటేజీ లాంటిది కట్టించుకోవచ్చు. అటువంటి చేయొచ్చు. అంతేగాని రాజీ కుదిర్చి అదాలత్లో 14 కోట్ల ఆస్తులు ఇచ్చాడు కదా, ఇంకేంటని మాట్లాడతాడండి జగన్మోహన్ రెడ్డి. ఏమన్నా అర్థం ఉందా అండి? ఏమన్నా తెలివితేటలు ఉన్నాయండి జగన్మోహన్ రెడ్డికి? అంటే రాజ్యాంగం పట్ల గౌరవం లేదు, రాజ్యాంగం తెలియదు. ఇటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రులు అయ్యి 5 సంవత్సరాలు రాష్ట్రం పరిపాలించి రాజ్యాంగం విలువలు తెలియకుండా ఎన్నో కేసులు కోర్టులో వేసి వేలాది కోట్ల రూపాయలు రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతామండి? రాజ్యాంగం పట్ల తెలియకపోతే ఎట్లా? అంటే మనం 100 కోట్లు దోచేసుకుంటే ఒక 20 కోట్లు ఇస్తే సరిపోద్దా? ఇప్పుడు అతను అక్కడే పనిచేస్తున్నాడు, ఒకరోజు దొరికాడు, అలా ఎన్ని రోజులు చేశాడో, ఎన్ని సంవత్సరాలు చేశాడో, ఎంత ఆదాయం సంపాదించాడో, అంత ఆదాయం సంపాదించకపోతే 14 కోట్ల ఆస్తులు ఎందుకు ఇస్తాడండి? వీళ్ళెంత నొక్కేశారో రాజీ కుదుస్తామని చెప్పి దేవస్థానంకి టీటీడీకి 14 కోట్లు ఇచ్చి ఈ రాజీ కుదిర్చిన ఈ యొక్క వైసీపీ నాయకులు, ఈ జగన్మోహన్కి ఎంత వచ్చిందో, కరుణాకర్ ఎంత వచ్చిందో, చెవిరెడ్డి భాస్కర్కి ఎంత వచ్చిందో, పెద్దిరెడ్డి రామచంద్రకి ఎంత వచ్చిందో, మొత్తం ఎవరి మాట వాళ్ళకు తలాగా 5 కోట్లు 10 కోట్లు దొబ్బేస్తుంటారు. అందుకని రాజీ కుదిర్చారు. ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు మాజీ ముఖ్యమంత్రి అయ్యి. అసలు ప్రజలు నవ్వుకుంటారు. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు కూడా, ఒరే ఏంట్రా జగను, నా బతికిట్లా చేసావు, నేను రాజ్యాంగాన్ని పట్ల ఇంత హేళనంగా మాట్లాడుతానని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా తల ఇలా కొట్టుకుంటారు. నాకు తెలిసి ఆయన పైన ఉన్నా కూడా, ఏ స్వర్గంలో ఉన్నా కూడా కొట్టుకుంటాడు ఆయన.
ఇటువంటి దరిద్రుడి ఈ ముఖ్యమంత్రిని చేసిన నా యొక్క అభిమానుల్ని, నా యొక్క దళితుల్ని నాకు చేశారు అని బాధపడుతుంటాడు ఆయన. ఖచ్చితంగానండి. మనం ఎవరిని అంటాం. మామూలుగా మర్డర్ చేశాడనుకోండి. మర్డర్ చేసినోడి కన్నా కూడా మర్డర్ చేయమని సలహా ఇచ్చినోడికి ఎక్కువ శిక్ష పడాలి అని మన చట్టం చెప్తుంది, మన రాజ్యాంగం చెప్తుంది. కానీ ఈయనేమంటాడు, చంపినోడిది ఏం లేదండి, పొడిచినోడిది ఏం లేదండి, పొడిపించినోడే తప్పు, పొడిచినోడిది ఏం లేదని మాట్లాడుతున్నాడు ఈయన. దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంది ఏంటంటే, ఇతనికి ఏమీ తెలియదు, సున్నా మనిషి. ఈ సున్నా వ్యక్తి ప్రపంచానికి ఏమీ చేయడని అర్థమైంది. కానీ అందుకే ప్రజలు 11 సీట్లు పరిమితం చేశారు. ఈయన అంటాడు జగన్మోహన్ రెడ్డి ఉచిత బస్సు అని చెప్పి ఉచిత బస్సు చాలా అడ్డంకులు పెట్టి మోసం చేశారని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఉచిత బస్సులు ఎందుకు ఇచ్చారు? ఉచిత బస్సు అది సూపర్ 6లో ఉంది. ముందే ఉచిత బస్సు అని చెప్పి ఎలక్షన్ ముందు ఒక మాట మాట్లాడారు, ఎలక్షన్ తర్వాత ఇంకో మాట మాట్లాడుతున్నారు. ఇప్పుడు రోజు రోజుకి ఒక మాట మార్చేసి దాన్ని ఉచిత బస్సుని ఎవరికి అందకుండా చేసేస్తున్నారు. ఇది మోసం కాదా? ఇటు మోసగస్తులైన చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని, గజ దొంగలు వీళ్ళని అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి మాట్లాడుతున్నాడు. ఏది మోసం చేశారట, గజ దొంగలట, జైల్లో పెట్టాలట. మరి ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, మరి నువ్వేం చేసావయ్యా? నువ్వు అమరావతి రైతులు ఉన్నారు, అమరావతి రైతులు ఎన్నో వేల ఎకరాల పొలం ఇచ్చారు అమరావతి రాజధాని కోసం. 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించావు. అమరావతి రాజధానిలో ఒక్క రాయి వేసావు, నువ్వు ఒక ఇటుక వేసావా? నువ్వు అమరావతి రాజధాని కాదని 3 రాజధాని చెప్పి దాన్ని నాశనం చేసావు కదా. పాపం అమరావతి రైతులు సంవత్సరాల తరబడి ఉద్యమాలు చేసుకోవాల్సి వచ్చింది. వాళ్ళు ఏమైనా కనీసం జ్ఞానం ఉందా నీకు? వాళ్ళు విలువ ఇచ్చావు వాళ్ళు అమరావతి రైతులకి. అమరావతి రైతుల్ని ఎలా పడితే అలా కొట్టించావు కదా. ఎన్ని ఇబ్బందులు పడ్డారు అమరావతి, ఎన్ని ఇబ్బందులు పడ్డారు. ఏమైనా జ్ఞానం ఉందా అసలు నీకు? ఇంగిత జ్ఞానం ఉందా జగన్మోహన్ రెడ్డి? బుర్ర ఉందా అసలు నీకు? ఏం మాట్లాడుతావు అసలు నువ్వు? అమరావతి రైతులు అసెంబ్లీలో మాట్లాడతావు. అయ్యా స్పీకర్ గారు, మీరు అవసరమైతే ఈ 40,000 కాదు ఇంకెక్కువ తీసుకోండి, కానీ రాజధాని మాత్రం బాగా ఉండాలి అని మాట్లాడిన వ్యక్తి గెలవగానే మాట మార్చి మాట్లాడుతున్నాడు. ఏమనాలి ఇంకా? ఇటువంటి నీచ నికృష్టుల్ని ఏమనాలి? కనుక నేను చెప్పేది ఒకటేనండి, రాజ్యాంగం పట్ల గౌరవం, రాజ్యాంగం తెలియని వ్యక్తులతోటి మా రాష్ట్రం ఏం బాగుపడుతుందో తెలియట్లేదు నాకు. ఆ జగన్మోహన్ రెడ్డిని ఇంకా అభిమానిస్తున్న ఆ యొక్క మనుషులు, వాళ్ళకి రాజ్యాంగం పట్ల వీళ్ళకైనా ఉండాలి జ్ఞానం, వీళ్ళకి లేదని పోతున్నాను. ఏమైనా కానీ ఇతనికి అమరావతి రైతులు మరి అమరావతి రైతులు మోసం చేసేందుకు మరి ఇతనికి ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష చేయాలి? ఇతను గజంగా కూడా మోసం చేయలేదు. అమరావతి ఏంది 30,000 మంది కుటుంబాలు మోసం చేశాడు. మరి ఇంక శిక్ష పడకూడదా? అలాగే ప్రతి సంవత్సరం డిఎస్సి పెడతా అన్నాడు. డిఎస్సి పెడతానని పెట్టాడా? మరి నిరుద్యోగులు, యువకులు అందరిని మోసం చేయలేదా? అతనికి ఎన్ని సంవత్సరాలు జైలు పెట్టాలి జగన్మోహన్ రెడ్డిని, ప్రజలు మోసం చేశాడని? అలాగే పెన్షన్, ఉద్యోగస్తులు పెన్షన్ తిరిగి ఇస్తానన్నా, తిరిగి ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు చేస్తాను చేయలేదు? అది మోసం కాదా? అప్పుడు ఈ యొక్క పెన్షన్ కోసం జగన్ నేను ఎన్ని సంవత్సరాలు జైల్లో పెట్టాలి? అమరావతి రైతులు ప్రజలారా తెలుగు కొన్ని మచ్చుకు చెప్తున్నాను, అన్నీ చెప్పాల్సిన పని లేదు. మనం ఎన్ని రకాల యథాశాలు వేసాడో మీకు అందరూ తెలుసు. నేను ఒకటే చెప్తా, ఈ ఎదవ 13 సంవత్సరాల నుంచి బెయిల్పై ఉండి నేను గజ దొంగను మర్చిపోయాడు. గజ దొంగని మర్చిపోయి ఎదుటివారిని, అంటే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని అంటున్నాడు. ఇతను 13 సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతూ ఇప్పుడు కొత్తగా లేదు నేను అమాయకుడిని, నేను శుద్ధ పూసని, నీ అన్న పూసని, నేనేం తప్పు చేయలేదు. ముడ్డి కింద 33, 34 కేసులు ఉన్నాయి. ఇంకా ఇప్పుడు చాలా కేసులు వస్తున్నాయి. కల్తీ లడ్డు విషయం ఉంది, సారాయి లిక్కర్ కేసు ఉంది, చాలా కేసులు వస్తాయి. అన్నీ బాబాయ్ దగ్గరికి వెళ్తా, చివరికి వెళ్ళి ముట్టుకుంటాయి, చుట్టుతాయి. ఇటువంటి కేజీ పెట్టుకుని ఈయన మాట్లాడుతున్నాడు, పిచ్చోళ్ళ మాట్లాడుతున్నాడు. కనుక తెలుగుదారు గమనించండి, రాజ్యాంగం అంటే చాలా గొప్పది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా విలువలతో కూసి, చాలా మేధావులతో కలిసి ఎంతో కష్టపడి, ఇష్టపడి తయారు చేసిన రాజ్యాంగం. దీన్ని భారత ప్రభుత్వం ఆమోదించింది.
భారతీయులందరూ ఆమోదించారు. ఆ ప్రకారంగా నడుస్తున్నారు. ఇటువంటి మంచి రాజ్యాంగాన్ని గౌరవించకుండా పరిపాలించే 5 సంవత్సరాలు కోర్టులో కేసులేసుకుంటూ అన్ని రకాలుగా వేలాది కోట్లు తగలబెట్టి ఇప్పటికి కూడా దొంగ తిరిగి సారీ అంటే క్షమించి వదిలేయాలని మాట్లాడుతున్నాడు. ఇటువంటి వ్యక్తుల్ని మనం క్షమించాలా? తెలివిగా గమనించండి. ఇటువంటి నీచ నికృష్టులు ఉంటే, ఇటువంటి వ్యక్తులకు ఓటు వేస్తే మనం ఎటుపోతాము? మన భవిష్యత్తు ఏంటి తెలుసుకోండి. రాజ్యాంగాన్ని గౌరవించండి. రాజ్యాంగం పట్ల నిబద్ధతగా ఉండండి. మన భారతీయ సంస్కృతిని గౌరవించుకొని తెలుగు అందరికి వినియోగిస్తూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.